ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతో విలువైన ముత్యాల హారం. నేను ఈ హారం విలువ గురించి చెప్పట్లేదు, మహిమ గురించి చెప్తున్నాను. మహిమ? మరి అక్కడ అన్ని జంటలుండగా ఈ హారం మన మెళ్ళలోనే ఎందుకు పడింది అంటే ఆ సీతారాములకు మన మీద దయ కలిగింది. మన మీద ప్రేమతో సీతారాములు ఈ కానుక ఇచ్చారు. నువ్వు అలాంటివన్నీ నమ్ముతావా? కొన్ని నమ్మాలి మామా. సీతారాముల కళ్యాణం రోజు వారి ముత్యాల తలంబ్రాల హారం మన ఇద్దరి మెడలో పడింది కాబట్టి ఇక నుంచి మనకే కష్టాలు ఉండవు. ఈ హారాన్ని ఇక్కడే దేవుడి గదిలో పెట్టి రోజు పూజలు చేస్తాను. సరే, నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకసారి ఈ హారాన్ని తాకి దండం పెట్టుకుని వెళ్ళు మామా. అయ్యో, ఇలా జరిగిందేంటి మామా? ఎందుకు అంత టెన్షన్ అవుతావు? థ్రెడ్ వీక్గా ఉంది, దారం తెగిపోయింది, అంతే కదా. ఇలా జరగకూడదు మామా, అపచారం. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు మామా. ఏంటి సీత, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అపచారం అది ఇది అని భయపడితే ఎలా? ఇది చిన్న విషయం కాదు మామా, జరగబోయే ఏదో ప్రమాదానికి సంకేతం. దేవుడు ముందే మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. నేనిలాంటివి నమ్మను. ఈ హారం లాస్ట్ ఇయర్ సీతారాముల కళ్యాణంలో వాడిన ముత్యాలతో చేసింది అని పంతులు గారే చెప్పారు కదా. 1 ఇయర్ కిందట చేసింది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ తెగిపోయి ఉంటుంది. దీన్ని పట్టుకుని శకునం సంకేతం అంటావేంటి? నా మాట విను మామా, ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళకు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు సీత. నిన్న జైలుకి మీ ఊరికి వెళ్ళొచ్చాం, ఈరోజు గుడికి వెళ్ళొచ్చాం. ఆఫీస్లో చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది మామా? కొన్ని ముఖ్యమైన పనులున్నాయి సీత, నేను వెళ్ళి తీరాలి. అర్థం చేసుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి? ఇప్పుడు వెళ్ళనా? వెళ్ళొస్తాను అనండి. సరే, వెళ్ళొస్తాను. సీతారామస్వామి, ఇలా జరిగిందేంటి? తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మన్నించండి. ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడండి. వీటిని మళ్ళీ హారంగా గుచ్చి దేవుడి ముందు పెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.